థియేటర్‌లలో జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో రిలీజ్ అయిన మూవీ 'కేజీక్యూ'. ఈ మూవీని మాత్రం ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. 18+ కంటెంట్ మాత్రం గట్టిగానే ఉంది. ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగుంది అని చెప్పలేం, బాలేదని చెప్పలేము. జస్ట్ మీడియం రేంజ్ యావరేజ్ మూవీలా అనిపించింది. అది కూడా ఎందుకనంటే మూవీ ఓవరాల్‌గా జస్ట్ వన్ మ్యాన్ షోగా నడిచింది. ఓన్లీ ఫర్ దీక్షిత్ శెట్టి గారు. తను ఉన్నంత సేపు, తను కనిపించినంత సేపు తన యాక్టింగ్ స్కిల్స్ గాని, తన పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది మూవీలో. దీక్షిత్ శెట్టి గానే ఎక్కువగా హైలైట్ చేసి మిగతా క్యారెక్టర్స్‌ని కొంచెము మీడియం రేంజ్‌లో చూయించినట్టు అనిపించింది. మూవీని చూసినప్పుడు స్టోరీ టెల్లింగ్ గాని, స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ గాని చూస్తున్నంత సేపు మనలో ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవ్వాలి. అలా అవుతేనే మనకు మూవీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మూవీ చూస్తుంటే మాత్రం అది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం మాత్రం గట్టిగా వర్కౌట్ అయ్యింది. అండ్ డైలాగ్ రైటింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. చాలా బాగా రాసుకున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కూడా మనం చాలా సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. నెక్స్ట్ సీన్స్ ఈ విధంగా ఉంటుండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేసే సీన్స్ ఎక్కువగా ఉంటాయి. క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. కొంచెం ఎండింగ్ బానే ఇచ్చారు. స్టార్టింగ్, ఎండింగ్ కాకుండా మిడిల్‌లో ఉన్న పర్టిక్యులర్ సీన్స్‌ని ఇంకొంచెం బాగా డిజైన్ చేసి 18+ కంటెంట్ కొంచెం వాడకుండా ఉండుంటే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్‌లో ఉంటుండే. దీక్షిత్ శెట్టి గారి కోసం అయితే మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ 18+ కంటెంట్ ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ మూవీని చూడొచ్చు. ఇక మిగతా వాళ్ళు ఈ మూవీని చూడకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఇది మాత్రం జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. 'కేజీఎఫ్' మూవీ యొక్క రివ్యూ. మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.